శ్రీరామ సతియైన సీతమ్మ వారేల పంక్తి కంఠుని చేత పట్టుబడెను. విష్ణుడైనటువంటి కృష్ణదేవుని గన్న తల్లిదండ్రులకేల తగిలే చెరలు. గర్భంబులోన భాగవతుడైనటువంటి ప్రహ్లాదుడెందుకు బాధనొందే. బలవంతులైనట్టి పాండవుల్ రాజ్యంబు విడిచి వారేమిటికి అడవి బడిరి. అంత ధన్యులకనుభవం బాయే గాన మానవుల పూర్వకర్మంబు మాన్పతరమా. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్తజనకల్ప నాగతల్ప. ఆ ఆ ఆ భావం: ఓ నరహరి, శ్రీరాముడి భార్య సీత ఎందుకు ఆ రావణుని చేత పట్టుబడింది? సర్వవ్యాపకుడైన కృష్ణుని కన్న తల్లిదండ్రులకు జైల్లో సంకెళ్ళు ఎందుకు పడ్డాయి? గర్భములో ఉండగానే పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు ఎందుకు ఘోర బాధలు పొందినాడు? మహాబలవంతులైన పాండవులు రాజ్యాన్ని వదిలి ఎందుకు అడవుల పాలైనారు? కర్మఫలాన్ని అంతటి వారు కూడా అనుభవించక తప్పలేదు గదా, ఇక మేమింత అంటూ కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే అంటూ ఒక శాశ్వత అనుభవ సత్యాన్ని తెలుపుతూ భక్తి యొక్క తారాస్థాయిని అన్యాపదేశంగా తెలుపుతాడు శేషప్ప.